హాయ్ ఫ్రెండ్స్, మలయాళ దర్శకుడు నటుడు అయిన బేసిల్ జోసెఫ్ హీరోగా నటించిన అతిరెడ్డి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మలయాళంలో రిలీజ్ అయిన ఈ సినిమా ఓ కాలేజ్ క్యాంపస్లో జరిగే ఆరోహన్ అనే ఫెస్టివల్ చుట్టూ తిరుగుతుంది. ఆ ఫెస్ట్ని జరపడం కోసం శామ్ కుట్టి అనే సివిల్ ఇంజనీర్ స్టూడెంట్ ఏం చేశాడు, అసలు ఎందుకు అతను జరపాలనుకుంటున్నాడు, ఆ ఫెస్టివల్ని ఆపడం కోసం కుట్టన్ అనే ఓ లోకల్ రౌడీ ప్లస్ సింగర్ ఏం చేశాడు, ఆ ఫెస్టివల్ని ఆపడం కోసం ఎలాంటి ప్లాన్ వేశాడు అన్నది మిగిలిన కథ. బేసిల్ జోసెఫ్ తానే నిర్మాతగా ఈ సినిమాని నిర్మించడం విశేషం. స్టార్టింగ్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. కాలేజీలోకి శామ్ కుట్టి ఎంటర్ అయిన తర్వాత హీరోయిన్ ఎంట్రన్స్, కాలేజీలో చాలామందిని ఫెస్టివల్ కోసం ఏమార్చడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవి ఏం పెద్ద ఇంట్రెస్ట్గా అనిపించవు. అయితే ఎక్కడి నుంచి అయితే కుట్టన్ అనే క్యారెక్టర్ టోవినో థామస్ వస్తాడో అక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది. ఆ మలుపు తిరిగిన తర్వాత కొంతవరకు ఇంట్రెస్టింగ్గానే సాగుతుంది. మళ్ళీ అక్కడి నుంచి రొటీన్గా ఎండ్ అవుతుంది. క్లైమాక్స్లో చిన్న ట్విస్ట్ వస్తుంది. కుట్టన్ కూడా తను ఎంచుకున్న హింసాత్మక ధోరణిని పక్కన పెట్టి మంచిగా మారిన సన్నివేశం బాగుంటుంది. పర్వాలేదు అనిపిస్తుంది, కానీ సూపర్ అదిరిపోయింది అన్నట్లయితే ఈ సినిమా ఉండదు. ఫోటోగ్రఫీ ఓకే, పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు, క్లైమాక్స్ సన్నివేశం ఆకట్టుకుంటుంది. వినీత్ శ్రీనివాసన్ సీన్లన్నీ బాగుంటాయి. శామ్ కుట్టి పాత్రలో బేసిల్ జోసెఫ్ బాగా చేశాడు. టోవినో థామస్ రౌడీ పాత్ర ఆకట్టుకుంటుంది. అతని భార్య పాత్ర కూడా బాగుంటుంది. హీరో ఫ్రెండ్ పాత్ర కూడా బాగుంటుంది. అక్కడక్కడ చిన్న కామెడీ పండించడానికి ట్రై చేశారు, కానీ వర్కౌట్ కాల. పర్వాలేదు అనిపిస్తుంది, కానీ ఓ సూపర్ అదిరిపోయింది అన్నట్లు ఈ సినిమా ఉండదు. యాక్షన్ సన్నివేశాలు బాగానే చిత్రీకరించారు. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూడొచ్చు. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు. ఈ సినిమా ప్రస్తుతానికి థియేటర్లో రిలీజ్ అయింది. మలయాళంలోనే రిలీజ్ అయింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?